హలో అండి మిసెస్ రావు. వాతావరణ శాఖ ఏం చెప్తుందంటే నైరుతి ఋతుపవనాలు వచ్చేసాయి, కేరళ నుంచి ఎంటర్ అయిపోయాయి, అన్ని రాష్ట్రాల్లో విస్తరించాయని చెప్తుంది. కానీ వర్షపాతం మాత్రం నమోదు కావట్లేదు. సాధారణ వర్షపాతం కంటే ఉత్తర కోస్తాలో మాత్రం ఎక్కువ పడింది, రాయలసీమలో ఎక్కువ పడింది. టోటల్గా కోస్తా ఆంధ్రాకి, దక్షిణ కోస్తాకి తక్కువ పడింది. దాదాపు సగటు వర్షపాతం కంటే 10% తగ్గింది. తెలంగాణలో కూడా అంతే. తెలంగాణలో సగటు వర్షపాతం కంటే తగ్గింది. దీనికి కారణం ఏంటి అని అంటే బంగాళాఖాతం స్తబ్దుగా ఉండడం, అరేబియా సముద్రం పైన రాకాసి అలలు, రాకాసి మేఘాలు, అలాగే పసిఫిక్ మహాసముద్రంలో మార్పులు, ఇవన్నీ కూడా ఎల్నినో ఎఫెక్ట్. ఈ ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా నైరుతి ఋతుపవనాలు బలహీనపడుతున్నాయి, వర్షించడం లేదు అనేది వాతావరణ శాఖ చెప్తుంది. ఈ ఎఫెక్ట్ సెప్టెంబర్ వరకు ఉంటుందని చెప్పి తాజాగా వాతావరణ శాఖ చెప్తుంది. అదే జరిగితే కనుక ఖరీఫ్ పోతుంది, రబీ పోతుంది, 2 సీజన్ల పంటలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. దీని మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఎల్నినోలు రావడం అనేది కామనే, కానీ సూపర్ ఎల్నినో అనేది ఇప్పుడు వేటాడుతుంది వాతావరణ పరిస్థితుల్ని. అందుకే వర్షపాతం తగ్గుతుంది, పడిన చోటే ఎక్కడో పడుతుంది, బట్ ఓవరాల్గా వర్షపాతం తగ్గుతుంది. సగటు వర్షపాతం కంటే 90% తక్కువ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది వాతావరణ శాఖ. అంటే ఖచ్చితంగా కరువు ఛాయలు కనిపిస్తున్నాయి, కరువు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సెప్టెంబర్ వరకు ఎల్నినో ఎఫెక్ట్ తీవ్రమయ్యే అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే అప్పటి వరకు కనుక ఎల్నినో తీవ్రంగా ఉంటే వర్షించేటువంటి మేఘాలు వర్షించవు. ఆ కారణం చేత వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి, ఫలితంగా తాగడానికి నీళ్లు కూడా ఉండవు. ఆల్రెడీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక రిపోర్ట్ ఉంది, వాతావరణ శాఖ అందజేసినటువంటి రిపోర్టు. దాని ప్రకారం మెగా సిటీలు హైదరాబాదు, ముంబై, కలకత్తా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై ఇలాంటివి నీటి కోసం కటకట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది రాబోయే రోజుల్లో అనేది వాతావరణ శాఖ చెప్తుంది. ఎందుకంటే వర్షాలు ఉండవు, భూగర్భ జలాల మట్టం పెరగదు, ఫలితంగా బోర్లు ఎండిపోతాయి, నీళ్లు సప్లై చేయడానికి నదుల్లో నీళ్లు ఉండవు, అందుకే తాగునీటికి కష్టాలు తప్పవు అని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేస్తుంది. అంటే రాబోయేటువంటి రోజుల్లో కరువు ఛాయలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. ఈవెన్ భారత వాతావరణ శాఖ చెప్తుంది, ప్రపంచ వాతావరణ సంస్థ కూడా చెప్తూ ఉంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు సూపర్ ఎల్నినో ఋతుపవనాలని వెంటాడుతూ ఉంది. ఋతుపవనాలు ఎంటర్ అయ్యాయి అంటే వర్షాలు రావాలి. ఇప్పుడు తెలంగాణలో 4 రోజుల క్రితం ఎంటర్ అయింది, ఋతుపవనాలు ఎంటర్ అయ్యాయి, కానీ సగటు వర్షపాతం కంటే తక్కువ నమోదు అయ్యింది. సరే, కొద్దిపాటి వర్షానికి హైదరాబాద్ మునిగిపోవడం ఇవన్నీ కామనే, కానీ చాలా స్వల్పంగా మాత్రమే పడింది. సగటు వర్షపాతానికంటే చాలా తక్కువగానే వర్షపాతం నమోదు అయ్యింది. నైరుతి ఋతుపవనాల కాలంలో నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయినప్పుడు ఎంతైతే వర్షపాతం ప్రతి సంవత్సరం పడుతుందో దానికంటే చాలా తక్కువ పడింది. ఇది రాబోయేటువంటి రోజుల్లో వర్షాభావ పరిస్థితులకి, కరువు ఛాయలకి సంకేతము అనేది వాతావరణ శాఖ చెప్తుంది. సో సెప్టెంబర్ వరకు ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి క్రమంలో కరువు తప్పదా, హైదరాబాద్ ఖాళీ కావడం ఖాయమా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.